नमस्कार, आप देख रहे हैं 9 भारत समाचार। नमस्कार, आप देख रहे हैं नव भारत समाचार। मैं हूं नेहा राठी। आइए देखते हैं आज की बड़ी खबर। वंदे मातरम गीतम के प्रकाशन के 150 वर्ष पूरे होने के अवसर पर कागज नगर कस्बे में वंदे मातरम गीत का सामूहिक गायन। कस्बे के बाजार क्षेत्र में आज व्यापारी लोग, नेता, कार्यकर्ता और युवक युवतियां बड़ी संख्या में एकत्र हुए और वंदे मातरम गीत गाया। यह कार्यक्रम वंदे मातरम गायन के प्रकाशन के 150 वर्ष पूरे होने के अवसर पर आयोजित किया गया था। तेलंगाना सिरपुर कागज नगर 9 भारत समाचार से प्रयाग तिवाड़ी की रिपोर्ट। ఇవాళ కాగజ్నగర్ పట్టణంలోని మార్కెట్ ఏరియాలో సామూహిక వందే మాతర గీతాలాపన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. 150 సంవత్సరాల క్రితం బంకిం చంద్ర చట్టోపాధ్యాయ గారు ఆనంద్ మఠ అనే పుస్తకంలో తొలిసారి ప్రచురించారు ఈ వందే మాతర గీతాన్ని. ఆ సందర్భాన్ని పురస్కరించుకొని దేశ పౌరుల్లో దేశభక్తి పెంపొందించడానికి ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా ఈ వందే మాతర నినాదం నిలిచిపోవాలనే సదుద్దేశంతో దేశవ్యాప్తంగా కార్యక్రమాలు జరుపుతున్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక చొరవ తీసుకొని ఈ కార్యక్రమానికి పిలుపునిచ్చింది. కాబట్టి ఈ కార్యక్రమంలో పాల్గొన్న పట్టణ ప్రజలు, వ్యాపారస్తులు, కార్మికులు, కర్షకులు, మహిళామణులు, నాయకులు, కార్యకర్తలు అందరికీ కూడా శుభాభినందనలు తెలియజేస్తూ ఈ వందే మాతరం అనే నినాదం స్వతంత్ర యుద్ధం ఏదైతే జరిగిందో, స్వతంత్రం కోసం పోరాటంలో ఏదైతే అసూలు బాసినరో వారందరి నివాళులు అర్పించడం మనందరి బాధ్యత. అట్లనే లాఠీ దెబ్బలు తిన్న ప్రతి భారత పౌరుడు ఆ రోజు వందే మాతరం అనే నినాదాన్ని గుండెల్లో నింపుకొని దాన్ని ఒక పోరాట శక్తిగా మలిచారు. కాబట్టి వారందరికీ సందర్భంగా నివాళులు అర్పిస్తూ సెలవు తీసుకుంటున్నా. వందే మాతరం.